హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త ముగ్గుతో మీ ముందుకు వచ్చేసాను. మన ఇంటి ముగ్గులు ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే మీకు ముగ్గు నచ్చితేనే, నా ముగ్గు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మట్టుకు చేయొచ్చండి. ఓకేనా? ప్లీజ్ అండి. ఇవాళ 3 చుక్కలు, మధ్య 2. బాగుందా ముగ్గు? ఎలా ఉందండి? ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సర్కిల్ గీసుకున్నాను. తర్వాత చిన్న ఫ్లవర్ వేసుకున్నాను లోపల. అలాగే వేస్తే రంగులు వేసి సైలెంట్గా ఉంటే బాగుండదులే అని చెప్పేసి మధ్యలో చిన్న ఫ్లవర్ కూడా వేసుకున్నాను. స్కై బ్లూ కలర్ వేసుకున్నాను. మంచిగా ఉంది. చిన్నగా మీరు కూడా అప్డేట్ అవుతున్నారా స్టార్టర్స్? ఎలా ఉన్నాయి మా ముగ్గులు? కామెంట్ చేయండి. ఇవాళ చూడు అసలు ఈ ముగ్గు పెట్టింది ఎన్ని చుక్కలు, ముగ్గు ఎలా వస్తుంది ఒకసారి మీరే ఎక్స్పెక్ట్ చేయండి. అసలు లేదండి. స్టార్టర్స్ కాబట్టి ఏం జరుగుతుందంటే చుక్కలతో వేసుకుంటే ది బెస్ట్, మంచిగా ఉంటుంది. మామూలుగా కొంచెం గొప్ప వచ్చిన వాళ్ళకైతే ఈజీగా వేసుకోవచ్చు. అసలు ముగ్గు పట్టుకోవడమే ది మెయిన్ పార్ట్ ముగ్గులో మటుకు. అసలు కరెక్ట్గా పట్టుకుంటే గీత కరెక్ట్గా వస్తే మనం ఎట్లా వేసినా అది చక్కగా ఉంటుంది. అసలు ఆ పట్టుకోవడం రాక ముగ్గు కొంచెం కింద అట్లా ఇట్లా పోతుంటే మటుకు ముగ్గు కనిపించడానికి కొంచెం ఏంటా ఇలా ఉంది అన్న రీతిలో కనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుంది. అలా ఏం రాదు అని ఎప్పుడు అనుకోవద్దండి. అసలు ఏదైనా కానీ వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? దానికి ఏమన్నా మనం బాకీనా? అయ్యో రామ, అలా ఏం కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఏదైతే మనము ఇది నాకు ఎందుకు రాదు అని గట్టిగా ఒకటి తీసుకొని కనుక స్టార్ట్ చేస్తే ముగ్గు ఏదైనా కానీ ఈజీగా వచ్చేసిద్ది. చిన్న దీపాలు వేసుకున్నాను. దాన్ని మళ్ళీ చూడు, ఆ దీపానికి మళ్ళీ జాయింట్ పైన ఒక ఫ్లవర్ లాగా వేసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. గ్రీన్, రెడ్, గ్రీన్, పింక్. ఎవర్ గ్రీన్ ఇది ఇప్పుడు కాదు, మన తాత ముత్తాతల అమ్మమ్మల దగ్గర నుంచి అయినా గ్రీన్, పింక్ లేకపోతే రెడ్ కాంబినేషన్ అదుర్సండి అసలు. మా అమ్మ పెళ్ళి చీరలు కానీ అసలు అప్పట్లో 90స్లో అసలు మా అమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు కూడా సేమ్ గ్రీను రెడ్ కాంబినేషన్ ఎక్కువ. పెళ్ళి పట్టు చీర అంటే గ్రీన్ రెడ్ కలర్ గాజులు, ఎక్కువ మెరూన్ బొట్టు, ఎంత చక్కగా ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద అంచులు వచ్చి. ఈ రోజుల్లో వేరువేరుగా ఉండేళ్ళండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఆ రోజుల్లో అసలు పట్టు చీర అంటే ఎంత కళగా ఉండేదో అసలు. ఈ రోజుల్లో నార్మల్ కలర్స్, ప్లెయిన్ కలర్స్ లాగా అనిపిస్తున్నాయి. అప్పుడు అసలు ఒక అంచు ఎంత మంచిగా కనపడతా ఉండేదో. చూసారా, మళ్ళీ ఫ్లవర్ వేసాను దానికి చిన్నగా మళ్ళీ తామరపూలు చిన్న తామరపూలు వేశాను. శ్రావణ మాసంలో ఎక్కువ మనం తామరపూలే కండి వేసుకునేది ఇంటి ముందు. శ్రావణ శుక్రవారాలు వచ్చినా, మామూలు రోజుల్లో అయినా, మంగళవారాలైనా ఎక్కువ తామరపూలు వేసుకుంటుంటాం కాబట్టి కొంచెం దానికి ఇదిగా తామరపువ్వు అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చిన్న తామరపూలు అక్కడ చిన్నగా పట్టించాము. చాలా బాగుంది కదండి. ఏం సంగతులు? ఇంకా నిన్న శనివారం మంచిగా స్వామివారికి పూజ చేసుకున్నారా? గోవిందునికి మంచిగా నిన్న మొన్న ఏం చేశారు? ఇవాళ శ్రావణ సోమవారం. ఇవాళ ఎంత మంచిగా పూజ చేసుకొని ఉంటారో అందరూ. వాళ్ళ సోమవారం కాబట్టి చిన్నగా మళ్ళీ దానికి చూడండి, పింక్ పక్కన మళ్ళీ గ్రీన్ కాంబినేషన్ వేసుకున్నాను. ఆపోజిట్ ఏం లేదండి, చాలా సింపుల్. గ్రీన్కి దానికి చిన్న లీవ్స్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. ఇది కూడా ఒక పెట్టలే, చాలా బాగుంది. ఇది కూడా చిన్న డాట్స్ యాజ్ ఇట్ ఈస్గా. అంతకుముందు ఎప్పుడైతే మనము డాట్స్ పెడుతూనే ఉంటాం కదండి, డాట్స్ పెడితే ముగ్గు ఎలివేట్ అవుతుందని బాగా మంచిగా కనపడుతుంది. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, వేసుకోవాలి, ఈ ముగ్గు బాగుంది, అరే ఈ ముగ్గు బాగుంది అనిపిస్తుంటుందని చిన్న డాట్స్ పెట్టామనుకో ఇంకా మంచిగా కనపడుతుందనే ఉద్దేశంతో ఇలా చిన్న డాట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది
సిటీలో ఉన్నోళ్ళు చాక్‌పీస్‌తో ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. నాకనిపిస్తది నా వేలో ఎప్పుడు అంత చిన్న కొంచెం బియ్యం పిండితో అయినా గానీ ముగ్గు వేసుకుంటేనే బావుండిద్ది కదా! ఎందుకు వీళ్ళు చాక్‌పీస్‌తో వేసుకుంటున్నారు అని నాకనిపిస్తుంటది. ఎప్పుడు అలానే అనిపిస్తుంది. ముగ్గుతో వేసిన ఆ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. చాక్‌పీస్‌తో అంత అందం రాదు మనం ఎంత మంచిగా వేసినా అని నా అభిప్రాయం. మధ్యలో కుంకుమ, పసుపు ఇంతేనండి సింపుల్. నచ్చిందా మీకు నా ముగ్గు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.